అందరికీ నమస్కారం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి మనకి మొదటి గడప దర్శనంగా పిలుస్తున్నటువంటి శ్రీవారి ఆర్జిత సేవల్ని మనం ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏంటని కూడా మిత్రులందరూ అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను ఒక డెమో అయితే మీకు చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మనం టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మనం వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులోనే మనకి ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన బట్టి అన్నీ కూడా మనకి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటిది మనకి రైట్ సైడ్ లేటెస్ట్ అప్డేట్లోని మనకి టీటీడీకి సంబంధించినటువంటి న్యూస్ ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ల రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి టీటీడీ మనకు అందిస్తున్నటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో అంటే అంగప్రదక్షిణ కానీ, శ్రీవారి యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, ఈ విధంగా అన్నీ కూడా మనకి హోమ్ పేజీలో కనిపిస్తాయి. మనం ముందుగా ఇందులో లాగిన్ అవ్వాలంటే మనకి శ్రీవారి ఆర్జిత సేవ బుకింగ్కి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, దాని తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ వెబ్సైట్లోకి పూర్తిగా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అని. దాని తర్వాత మనకి హిస్టరీ కూడా దాని పక్కన ఉంటుందని కావాలితే చూసుకోవచ్చు. మన గతంలో ఏమైనా బుక్ చేసుకుంటే మట్టుకి దాన్ని మన టిక్ మార్క్ పెట్టి మనం కంటిన్యూ చేయాలి. దాని తర్వాత మనకు సంబంధించిన బట్టి మొబైల్ నెంబరు, దాని తర్వాత మనకి మన యొక్క ఈమెయిల్ ఐడి కూడా అక్కడ మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి పక్కన కంట్రీ ఉంది కదా, కంట్రీ దగ్గర మనకి ఇండియా అయితే ఇండియాని ఇవ్వండి, లేదా వేరే ప్లేస్కి సంబంధించినటువంటి వేరే కంట్రీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించినటువంటి కంట్రీ నేమ్ అయితే అక్కడ ఇవ్వండి. మన ఇండియా కాబట్టి ఇండియాని ఇచ్చాను. దాని తర్వాత అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సిటీ అంటే మన దగ్గరలో ఉన్నటువంటి సిటీ కానీ, లేదా మన ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి సిటీ అదే డీటెయిల్స్ అడ్రస్లో ఉన్నటువంటిది మన మండలాన్ని కూడా ఇస్తే అయిపోతుంది. నేనైతే పిఠాపురం అని, అదేవిధంగా పక్కన పిన్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి అక్కడ కనిపిస్తుంది. కొంచెం కిందకు వచ్చిన తర్వాత చూడండి, అంటే మన నేమ్ అంటే పిల్లిగ్రామంలో అయితే ఒకరు కానీ ఇద్దరు కానీ ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్దాం అంటే సింగిల్గా వెళ్ళొచ్చు, లేదా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్దాం అనుకుంటే ఇద్దరు కూడా ఇక్కడ నేమ్స్ ఇవ్వచ్చు. మనకి మ్యాక్సిమం ఇద్దరు మాత్రమే ఇందులో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేనైతే నా పూర్తి పేరు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నా ఏజు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చాను. దాని తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇచ్చాను. దాని తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను సెకండ్ పర్సన్ పేరు కూడా నేను కింద ఇస్తున్నానండి. ఒకవేళ ఇక్కడ కూడా చూడవచ్చు. మీరు ఇది ఫిల్ చేసినప్పుడు మాత్రం ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఒకవేళ ఈ టికెట్లు మనం సెలెక్ట్ అయిన తర్వాత మన నేమ్ కానీ, మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఎక్కడ కూడా మ్యాచ్ కాకపోతే మట్టుకు మిమ్మల్ని అయితే దర్శనానికి అయితే పంపించడం జరగదండి. అదేవిధంగా నేను సెకండ్ పర్సన్ నేమ్ కూడా సేమ్ పైన ఏ విధంగా నేను ఫిల్ చేశానో అదేవిధంగా డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చాలా క్లియర్గా చూడవచ్చు. మనకి నిజానికి ఈ టికెట్ బుకింగ్ అన్నది అంటే ముందైతే మనకి శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి ఇది ప్రాసెస్ అండి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు సెలెక్ట్ అవుతా అన్నది విషయాలు కూడా నేను తర్వాత చెప్తాను. మనం అది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి శ్రీవారి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో మనకి ఇచ్చేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. తోముల సేవ కానీ, అర్చన కానీ, అష్టదళ పద్మారాధన, అదేవిధంగా సుప్రభాతం. దాని టైమింగ్లు కూడా మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి కింద క్యాలెండర్ కనిపిస్తుంది కదా, క్యాలెండర్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇచ్చినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో 4 రకాల సేవలు వాటికి ఏ రోజున మనకి తిరుమలలో సేవ జరుగుతుంది అనేది మనకి చాలా క్లియర్గా ఆ డేట్ల కింద మనకి గ్రీన్ కలర్లో మనకి హైలైట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం బోల్డ్ టైపు లెటర్ కూడా కొంచెం హైలైట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. అక్కడ మీకు నచ్చినటువంటి డేట్ కావాలితే ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు తోముల సేవ ఎప్పుడు పడితే నేను ఉన్నటువంటి మంత్లో ఉన్నటువంటి డేస్ అన్నిటిలో కూడా వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే మట్టుకి అది మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కూడా ఆ డేట్లన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి.
దాంతోపాటు సేమ్ అదేవిధంగా మనకి అర్చన కూడా మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి డేట్లు కూడా మనకి చాలా క్లియర్గా చూపించింది. అదేవిధంగా అష్టదళ పద్మారాధన చూసినట్లయితే మనకి సెప్టెంబర్ నెలలో ఒకరోజు మాత్రమే మనకి ఈ సేవ చేసుకోవడానికి టీటీడీ అవకాశం ఇచ్చింది. గతంలో అయితే ఒక నెలలో 3-4 సార్లు జరుగుతుంది. కాబట్టి ఈసారి మట్టికి ఒక రోజు మాత్రమే జరుగుతుంది. సుప్రభాత సేవ అయితే మనకి ప్రతిరోజు ఆల్మోస్ట్గా ఆ నెల అంతా జరుగుతుందండి. కాకపోతే ఒక 2 డేట్లోనే మాత్రమే మనకి సుప్రభాత సేవ జరగడం లేదు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. లేదు మీరు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే మీకు విడివిడిగా ఈ సేవలు బుక్ చేసుకోవచ్చు. లేదు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకుని ఏ సేవ వచ్చినా కూడా తిరుమల శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా లాటరీ పద్ధతిలో శ్రీవారిని భక్తులను ఎంపిక చేస్తారు. కాబట్టి మీకు ఏ సేవ వచ్చినా కూడా మనకు పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. దాని తర్వాత మనకి కంటిన్యూ కొట్టిన తర్వాత అంటే ఓకే ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ టికెట్ అయితే పూర్తిగా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చిన తర్వాత ఏ డేట్లో ఉన్నటువంటి సేవలు మనకి చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్రాస్ చెక్ చేసుకోవడం చూడండి, మన అడ్రస్ కానీ మన మొబైల్ నెంబర్ కానీ అదేవిధంగా మన డీటెయిల్స్ మన కంట్రీ అదేవిధంగా పిలిగ్రామ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అంటే మనం ఇచ్చినటువంటి ఇద్దరు నేమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మన టికెట్కి సంబంధించినటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి అన్ని డేట్లో మనం పెట్టుకున్నాం కాబట్టి మనకి టిక్ మార్క్ గ్రీన్ కలర్లో రావడం ఇక్కడ చూడవచ్చు. మీరు చూశారు కదా. ఇలా ఇచ్చిన తర్వాత మన పూర్తి డీటెయిల్స్ ఓకే అనుకుంటే మీరు దాన్ని కన్ఫర్మ్ చేస్తే మనకి టికెట్ అన్నది మనకి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది జరుగుతుంది. చూసారా, నాకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అదండి. ఈ ఐడి తోటి మనకి ఈ లక్కీ డిప్ అన్నది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్నది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఆల్మోస్ట్గా జూన్ 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఉంది. కాబట్టి రిజల్ట్ వచ్చేసి మనకి 21వ తారీఖు జూన్ 2023 బుధవారం 12 తర్వాత మనకి రిజల్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన టైమింగ్ కూడా మనకి ఇక్కడ రన్ అవ్వడం కూడా మనం చూడవచ్చు. ఒకవేళ ఈ టైమింగ్ అంటే 12 తర్వాత అన్నారు కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 12 నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో కూడా మనకి ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఇదే అండి మనకి టీటీడీకి సంబంధించినటువంటి మొదటి గడప దర్శనానికి సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ అండి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టికెట్ అయితే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఈ లాటరీ పద్ధతిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ టికెట్లో అయితే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత మనకి అమౌంట్ కట్టడానికి సుమారుగా ఒక 2 డేస్ వరకు మనకి టీటీడీ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. మనకైతే సుప్రభాత సేవకు వచ్చేసి 120 రూపాయలు, తోమల సేవకు వచ్చేసి 220 రూపాయలు, అర్చనకు వచ్చేసి 220 రూపాయలు, అష్టదళ పద్మారాధనకు వచ్చేసి 1250 రూపాయలు. దీనికి సంబంధించినటువంటి అమౌంట్ మనం ఆన్లైన్లో పూర్తిగా కట్టిన తర్వాత మాత్రమే ఈ సేవలు మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం లాగిన్ అయినటువంటి డీటెయిల్స్లో అంటే మొదటిసారి ఎవరైతే లాగిన్ అవుతారో మీకైతే సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే ఉందో అంటే గతంలో బుక్ చేసుకున్నటువంటి టికెట్లు కానీ అంటే స్పెషల్ దర్శన టికెట్లు కానీ లేదా అకామిడేషన్ కానీ లేదా అంగప్రదక్షిణ టికెట్లు కానీ సీనియర్ సిటిజన్ కానీ ఇటువంటిది మీరు మొబైల్ నెంబర్ ద్వారా ఎప్పుడైనా గతంలో బుక్ చేసుకుంటే మట్టుకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి హిస్టరీలోని. లేదు మొదటిసారిగా ఎవరైతే మీరు ఈ టికెట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో లేకపోతే టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారో మీకైతే హిస్టరీలోని ఎటువంటిది కూడా చూపించదండి. మీకు ప్రజెంట్ ఇప్పుడు బుక్ చేసుకున్నటువంటి టికెట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే మీకు చూపిస్తుంది తప్ప గతంలో మీరు బుక్ చేసుకున్నటువంటిది ఏది కూడా మీకు చూపించేటువంటి అవకాశం ఉండదు. అంటే చాలామంది మిత్రులు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈ టికెట్ని ఏ విధంగా ఇప్పుడంటే మొబైల్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ చాలా సులువుగా మనకి యాప్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకునేటువంటి విధానం మర్చిపోయినా సరే మీరు బుక్ చేసుకునేటువంటి డీటెయిల్స్ హిస్టరీలో ఉంటుందండి. హిస్టరీలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేటువంటిది కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపించడం జరుగుతుంది. మనకైతే టీటీడీకి సంబంధించినటువంటి హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, అంటే ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా లాటరీకి అయితే మనకు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే మనకి లేటెస్ట్ అప్డేట్ కింద క్లిక్ హియర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయొచ్చు.
అకామిడేషన్ కానీ, రూ. 300 స్పెషల్ ఇంటిగ్రేషన్ టికెట్లు కానీ, లేదా సీనియర్ సిటిజన్లు కానీ, అంటే సీనియర్ సిటిజన్లు కానీ, దివ్యాంగులు కానీ, అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. తర్వాత అంగప్రదక్షిణ. ఈ విధంగా హోమ్ పేజీలో మనకి దానికి సంబంధించిన బట్టి, సేవకు సంబంధించిన బట్టి డీటెయిల్స్ అయితే మనకి లోగో రూపంలో ఇచ్చి, దాని కిందే మీకు వెళ్దాం అనుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బట్టి నేమ్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అదే శ్రీవాణి డోనర్స్ కానీ, లేదా డోనర్స్ కానీ, అదే ఎన్ఆర్ఐలకు కానీ, దీనికి సంబంధించింది కూడా మనకి హోమ్ పేజీలోనే ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుందండి. మీరు ఎవరైతే మొదటిసారి టికెట్ కోసం బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా నేను చూపించేటటువంటి డిస్ప్లే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చేసుకొని నేను కొన్ని అయితే చూపించడం జరుగుతుంది. అంటే రూ. 300 స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు కానీ, లేదా అకామిడేషన్ కానీ, కొన్ని అంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. నిజానికి మనకైతే అకామిడేషన్ అయితే జూన్ నెల వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఈ విధంగా డిస్ప్లే కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి అకామిడేషన్ కూడా మనకి జూన్ నెల వరకు కంప్లీట్ అయిపోయి రూ. 300 స్పెషల్ ఇంటి దర్శనం అయితే ఆగస్టు వరకు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి కంప్లీట్ అయిపోయినవన్నీ కూడా మనకి రెడ్ కలర్లో కనిపిస్తాయండి. మనకి ఇంకా టికెట్ రిలీజ్ అవ్వలేదు అనుకున్నవి అయితే మనకి ఈ విధంగా బ్లూ కలర్లో కనిపించడం జరుగుతుంది. లేదు ఇంకా ఓపెన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతూ ఉంటే మట్టుకి మనకైతే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే గ్రీన్ కలర్లో అంటే ప్రజెంట్ బుక్ చేసుకోవడానికి మనకి ఇంత అవైలబిలిటీ ఉందని మాత్రం అదండి. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. మనకి వైట్ కలర్లో విత్ నేమ్ కూడా ఎటువంటిది కూడా హైలైట్ అవ్వకుండా ఉందంటే ఆ సేవలు ఆల్రెడీ అవుతున్నట్లు లెక్కండి. మనకి ఇక్కడ చూసినట్లయితే కొన్ని డేస్లో మనకి 19వ తారీఖు వరకు చూసుకుంటే మట్టుకి ప్రజెంట్ రన్ అవుతుంది కాబట్టి అది 18, 17వ తారీఖులో కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి నార్మల్గా క్యాలెండర్ టైప్ అయితే కనిపిస్తుంది. చూసే కదా మనకి ఒకవేళ మర్చిపోతే మట్టుకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఓటీపీని జనరేట్ చేసిన తర్వాత మన హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మీరు ఏ సేవకు సంబంధించిన బట్టి టికెట్లు బుక్ చేసుకున్నారన్నది మనకి ఇక్కడ చాలా క్లియర్గా హిస్టరీలో చూడవచ్చు. అదేవిధంగా టీటీడీకి సంబంధించిన బట్టి అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లోనే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ విధంగా టీటీడీ వెబ్సైట్ని ఫాలో అయితే మీకు అన్నీ కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ డౌట్ అడిగినట్లయితే నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.